సినిమాకు అయితే కనుక రేపు నెల అయిందని ఆలోచిస్తాం. వీళ్ళకి ఆ బాధ లేదు. 100 ఉంది కదా, దీన్ని పెట్టుబడి పెడితే 1000 ఎట్లా సంపాదించవచ్చు. దానికి పోతే ఒక 5 కోట్లు పోండి, మనం ఒక 500 రూపాయలు పోతే అమ్మో అని ఆలోచిస్తాం. వీళ్ళకి అట్టంటే భయాలు ఏమి ఉండవు అనమాట. ఆ కాన్సెప్ట్తో నడిచేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇతన్ని చూస్తే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రం మనకు మీకు తెలుసు, ఇదివరకటి రోజుల్లో మీడియాలో ఒక ఇష్యూ వచ్చిందంటే అన్ని కోణాలు రాసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఏ పార్టీకి అనుకూలమైన కోణం వాళ్ళు రాస్తున్నారు. కాస్తో కోస్తో ఇప్పుడు కమ్యూనిస్ట్ పత్రికలే ఇప్పుడు న్యూట్రల్ పత్రికలు అనాలేమో. ఇప్పుడు వెంకటేష్ నాయుడు తెలుగుదేశం మనిషి అని నేనేమో సాక్షి రాసుకొస్తే తెలుగుదేశము బీజేపీ జనసేన నాయకులతో ఫోటోలు ఉన్నాయి అతను వెంకటేష్ నాయుడుది. అది సాక్షి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, లేదా వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. అదే సందర్భంలో ఇతను వచ్చాడు, వీళ్ళేమో ఆ ఈనాడు ఆంధ్రజ్యోతినేమో ఇటుకి వీళ్ళ జగన్ ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు అనేటటువంటిది వీళ్ళు రాసుకొస్తున్నారు. ఇద్దరూ కూడా ఒకవైపు కోణాన్నే చూపెడుతున్నారు. ఇప్పుడు ఇతను ఒక విమానంలో వెళ్ళిన విజువల్స్, అందులో తమన్నా ఉన్న విజువల్స్ పెట్టుకొచ్చారు. తమన్నా ఏమైనా మాట్లాడిందా? ఎవరిని అడిగారా? ప్రెస్ లేదు. ఈ ప్రజాశక్తి వాళ్ళు దాన్ని టచ్ చేశారు. ఆ వెంకటేష్ నాయుడు తమన్నా ఉన్న ఫ్లైట్ సీఎం రమేష్ వాళ్ళదని, వాళ్ళది ఫ్లైట్స్కి సంబంధించిన సర్వీసెస్ ఉన్నాయి కదా, ప్రైవేటు ఇవి ఏర్పాటు చేస్తారు వాళ్ళు, జట్లు, వాళ్ళ సర్వీసులో అది వాడారు.